వెల్కమ్ టు ఫోర్ సాయిస్ టీవీ. ప్రత్యేకమైన ఈరోజు బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారి పరిస్థితులు చూసినానికి వారు ఎక్కడైతే అక్కడ ఎంత అస్వస్థ గురవుతున్నారో, ఎంత దురాగతమైన జీవితాలు అక్కడ గడుపుతున్నారో, ఇక్కడి నుంచి వెళ్ళి ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ కూడా కనీసం తినడానికి తిండి లేకుండా, ఉండడానికి సరియైన అక్కడ వసతులు లేకుండా, రీఛార్జ్ చేయడానికి కూడా డబ్బులు లేకుండా 26 మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందినవారు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు. దమ్మాం ప్రాంతంలో, సౌదీ అరబ్లోని దమ్మాం ప్రాంతంలో కుంబాన్ అనే ఒక ఏదైతే కంపెనీ ఉందో, కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ, అందులో వారికి ఇక్కడ మోసపూరిత మాటలను ఏజెంట్లు చెప్పిన తర్వాత దర్దాపుగా ₹1,00,000 దాకా వాళ్ళు చెల్లించి సౌదీ అరబ్కు వెళ్ళడం జరిగింది. సౌదీ అరబ్ వెళ్ళిన తర్వాత వారికి తెలిసిందేంటంటే, ఏదైతే విజాల మీద వాళ్ళు వచ్చారో సౌదీ అరబ్న వచ్చిన విజాలు కేవలం విజిట్ విజాలు మాత్రమే. విజిట్ విజాలకు సంబంధించింది వాళ్ళు అక్కడ పనిచేయడానికి అవకాశాలు ఉండవు. ఆ నేపథ్యంలోనే విజిట్ విజాల మీద వాళ్ళతోని పని చేయించుకున్న తర్వాత 3 నెలలకు సంబంధించిన విజిట్ వీజా అయితే తగిలిందో అప్పటికీ వారికి ₹1 కూడా ఇవ్వకుండా వారిని వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఉంచారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మనం చూస్తున్నాము, దర్దాపుగా 26 మంది ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వారు, అందులో 5 మాత్రం ఒడిస్సాకు సంబంధించిన వాళ్ళు, ఒకరేమో బీహార్కు సంబంధించిన అతను. దానికి సంబంధించింది వారికి అచ్చెన్నాయుడు గారికి, అలాగే రామ్మోహన్ నాయుడు గారికి వారు ఏదో ఒక రూపంలో వాళ్ళు తెలపడం జరిగింది. తద్వారా రామ్మోహన్ నాయుడు గారు దీనికి తీసుకొని తర్వాత ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జయశంకర్ గారి ద్వారా ఎవరైతే అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారో, దాదాపుగా 26 మంది ఇరుక్కుపోయి ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలపడం జరిగింది. అదే నేపథ్యంలో ఫోర్ సాయిస్ టీవీ వీరికి సంబంధించిన పూర్తి వివరాలను రియాద్లోని ఇండియన్ ఎంబసీకి కూడా పంపడం జరిగింది. వారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, రేపు మొత్తం అక్కడ కేవలం సౌదీ అరబ్లో బంద్ ఉంటుంది కాబట్టి సోమవారం నాడు ఈ విషయంపై మేము మాట్లాడతాం, మీకు తెలియజేస్తాము. హౌ వీఆర్ ప్రొసీడింగ్ టు బ్రింగ్ బ్యాక్ దే టు ద ఇండియా అని వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే అక్కడికి సంబంధించింది వారికి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, అక్కడ ఏవైతే ఫ్యామిలీస్ అక్కడ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు దాంట్లో పర్టికులర్గా గోపాలరావు, అంటే చిత్రాడ అజయ్, అలాగే మోహన్ రావు, వీళ్ళు ఏవైతే ఉన్నారో గుజ్జల లక్ష్మణ్ రావు, ఇంకా బెహరాకు తనుక, అలా అంటే 26 మంది ఎవరైతే ఉన్నారో టోటల్గా వారికి సంబంధించింది మనం వాళ్లకు ఇండియాను రప్పించే భాగంలోనే ఈరోజు భారతీయ జనతా పార్టీకు సంబంధించిన విశాఖపట్నం ప్రతినిధిగా ఎవరైతే ఉన్నారో పనిందర్ గారు మనతోటి ఉన్నారు ఈ విషయంపై మాట్లాడడానికి. అతను కూడా అచ్చెన్నాయుడు గారితోనే, అలాగే రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడడం జరిగింది. ఈ విషయాలు నాకు తెలుసు, ఈ విషయాలపై స్పందించిన రామ్మోహన్ నాయుడు గారు తద్వారా వాళ్లకు సాయం చేసే విధంగా వాళ్ళు అడుగులేస్తున్నట్టుగా మనకు తెలిసింది. ఇదే సంబంధంలో భీమ్రావ్ నాయక్, కాంగ్రెస్ సంబంధించిన ఎవరైతే స్పోక్స్ పర్సన్ ఉన్నారో వారు కూడా మనతోటి ఈరోజు మాట్లాడడానికి వచ్చారు. ప్రస్తుతం ఏదైతే గల్ఫ్కు సంబంధించిన వీరిని యథాతిథిగా, అంటే ఎంత వారి మీద కట్టడి చేసినప్పటికీ ఎక్కడ కూడా వాళ్ళకు అంతు చిక్కని వాళ్ళకు హద్దు లేకుండా, వారికి ఎలాంటి హద్దు లేకుండా ఆ ఏజెంట్ల మోసాలకు గురి అవుతూ మన జీవితాలను, బ్రహ్మాండమైన ఇక్కడ ఏదైతే జీవితాలు ఉన్నాయో కొద్ది అత్యాశకు పోయి అక్కడ తన జీవితాలను నాశనం చేసుకుంటున్న వైనంపై ఈరోజు ఫోర్ సాయిస్ టీవీ ప్రత్యేక నిఘా పెట్టింది. అదే విషయానికి ఈరోజు ప్రజలకు, ప్రేక్షకులకు మనం అందించడానికి ఈరోజు ఈ 26 మందికి సంబంధించిన మొత్తం దాని మీద మీరు పనిందర్ గారు మీరు చెప్పండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? మీరు ఎలా విశ్లేషిస్తారండి ఈ సంఘటనకు సంబంధించి? ముందుగా అందరికీ నమస్కారం అన్న. ముందుగా మన ఫోర్ సాయిస్ టీవీ ఏదైతే ఉందో మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏ ఛానల్లో కూడా దీని మీద రానటువంటి వ్యవస్థని మీరు నిజంగా పేదవాళ్ళ తాలూకా బాధని, కన్నీటి వేదన మీరు ఈ రోజున బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి తెలియాలా, ప్రజలకు తెలియాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు మీరు ఏదైతే చొరవ తీసుకున్నారో ఆ చొరవలో ముఖ్యంగా ఉన్నటువంటి భూమికను పోషించిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ,
అదేవిధంగా మా భీమరావు గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజున ఏదైతే జరుగుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇతర దేశాలకు వెళ్తే జాబులు వస్తాయి, వాళ్ళకి కొంచెం ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, వాళ్ళ స్థితిగతులు బాగుంటాయని చెప్పేసి కొన్ని వాళ్ళ యొక్క స్థితిగతుల కోసం అని చెప్పేసి ఈ యొక్క వీసాలు తీసుకునే విధంగా వీళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి తెలియనటువంటి వ్యవస్థ ఉంటే వీసాలు కనీసం 9 రకాలైనటువంటి వీసాలు ఉంటాయి. ఒకటి ట్రావెల్ వీసా అని, ప్రాజెక్ట్ వీసా అని, కంపెనీ వీసా అని చెప్పేసి ఇలా ఒక ట్రావెల్ ఇలా రకరకాల వీసాలు, ఒక 9 రకాల వీసాలు ఉంటాయి. కానీ ఇందులో ముఖ్యంగా వీళ్ళు మోసపోయేది ఎక్కడంటే, సాధారణంగా దీన్ని ఈ యొక్క ట్రావెల్ వీసాగా తీసుకుని వచ్చి దాంట్లో మీకు ఫలానా చోట ఉద్యోగం ఉంది అని చెప్పేసి మభ్య పెట్టి మాయ చేసి కొంతమంది ఏదైతే కన్సల్టెన్సీస్ ఆఫీస్ ఉన్నాయో వాళ్ళకి సరైనటువంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా, సరైనటువంటి ఒక ప్రక్రియ లేకుండా, సరైనటువంటి వాళ్ళకి ఇతర దేశాలతో సంబంధం లేకుండా, ఇండియన్ ఎంబాసీతో రిజిస్టర్స్ లేకుండా, రాష్ట్రంలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేకుండా వాళ్ళు కొన్ని కంపెనీస్ ఇష్టానుసారంగా చిన్న చిన్న విశాఖపట్నంలో కానీ లేకపోతే చిన్న చిన్న గ్రామాల్లో కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక బ్రోకరేజం సిస్టమ్ అని మొదలుపెట్టి ఎవరైతే ఈ యొక్క అత్యవసరంగా ఉంటారో, ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాల కోసం ఆశపడుతూ ఉంటారో, ఎవరైతే తక్కువ టైంలో ఈ సెటిల్ అవ్వాలనుకుంటారో వాళ్ళని వీళ్ళు ఎరగా చూపించి వాళ్ళకి ఆశ కలిగించి, ముఖ్యంగా యువకులని, అలాంటి యువకులను వీళ్ళు ఆశ చూపించి ఈ యొక్క ట్రావెల్ వీసా ద్వారా వాళ్ళని తీసుకెళ్లి అది పర్మనెంట్ వీసాగా చూపిస్తూ ఉంటారు. ఇది ట్రావెల్ వీసా కూడా దాంట్లో కొన్ని రకాలు ఉంటాయి. అది వాళ్ళకి సరైనటువంటి విధంగా వాళ్ళు వివరించరు. నీకు పలానా దేశంలో ఉద్యోగం ఉంది, నీకు నెలకి 40,000 50,000 వస్తుంది, నువ్వు 3 లక్షలు కట్టు 4 లక్షలు కట్టు అని చెప్పేసి వాళ్ళకి కేవలం ఒక నామమాత్రంగా వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒక ఆశగా వాళ్ళకి కలిగించి వాళ్ళని తీసుకెళ్లేటువంటి ప్రక్రియ సాధారణంగా ఈ రోజున విశాఖపట్నంలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలుగా ఈ రోజున పెరిగిపోతున్నటువంటి వ్యవస్థ. దీని మీద ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఏది కూడా సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ వీసాలు తీసుకుంటారో వాళ్ళకి అక్కడ ఇతర దేశాలతో సరైనటువంటి సంబంధాలు ఉండవు, సరైనటువంటి వ్యవస్థాగతాలు ఉండవు, సరైనటువంటి విధి విధానాలు ఉండవు. కేవలం ఏదైతే వాళ్ళు ఒక ప్రక్రియ ట్రావెల్ ద్వారా తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి చూపించేసి సుమారు ఒక్కొక్క మనిషి దగ్గర కనీసం 2 లక్షలు 3 లక్షలు తీసుకుని వాళ్ళకి వసతి, ఇక్కడ చెప్పే మాటలు ఒకటి, అక్కడ జరిగే ప్రక్రియ ఒకటి, అక్కడ వాళ్ళని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు సరైనటువంటి రీతిలో ఉంటారు. ఇతర దేశాలలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రక్రియ వాళ్ళు సరిగా ఉంటుంది. దీన్ని వాళ్ళ అవసరానుగుణంగా విధంగా వాళ్ళు మార్చుకుని పేద బడుగు బలహీనంగా ప్రజల్ని వాళ్ళు మోసం చేస్తున్న పరిస్థితి ఈ రోజున ఏర్పడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఫణేందర్ గారు, ఇప్పుడు ఏదైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్కి ఏదైతే వీళ్ళు లెటర్ రాశారో అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటంటే ఇక్కడ వెల్డింగ్ పని మీద తీసుకువెళ్ళి అక్కడ వెల్డింగ్ పని ఉన్నది అని తీసుకెళ్లారు. కాకపోతే ఇంత వెల్డింగ్ పని చేసుకున్న ఐటీఐజెస్ గారు ఒక బ్రహ్మాండమైన కోర్సులు చేశారు. వారు ఏదైతే కోర్సులు చేసినప్పటికీ అక్కడ ఏ వీసా మీద వెళ్తున్నారు, అలా ఎలా వెళ్తున్నారు, అడ్డగోలుగా ఒక్కసారిగా లక్షల రూపాయలు వాళ్ళకి ఎందుకు వేస్తున్నారు, ఎప్పుడైతే విధా స్టాంపింగ్ అవుతుందో అది విజిట్ వీసానా, టూరిస్ట్ వీసానా, లేకపోతే వర్క్ వీసానా, దాని మీద ఏది దృష్టి సారించకుండా కేవలం వాళ్ళు ఒకసారిగా అడ్డగోలుగా అక్కడ వెళ్ళడం వల్ల ఆ దేశానికి సంబంధించింది వాళ్ళైతే ఏదైతే కుంబాన్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో దంబాం బేస్డ్ మెయింటెనెన్స్ కుంబాన్ ఫ్యాక్టరీ, ఇప్పుడు వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది. కుంబాన్ ఫ్యాక్టరీకి సంబంధించి వాళ్ళు దీని మీద ఎక్కడ కూడా రెస్పాండ్ రావట్లేదు. వాళ్ళకు మెసేజ్లు కూడా పెట్టాము, నిన్నటి నుంచి వెళ్ళి వాళ్ళకు మెసేజ్ పెడుతున్నాం. మా పరిస్థితి, మా ఆంధ్రకు సంబంధించిన ఎవరైతే తెలంగాణకు సంబంధించిన కొంతమంది అక్కడ ఇరుక్కున్నారు, వాళ్ళ పరిస్థితి ఏందని మనం ప్రత్యేకంగా వారిని అడగడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఏదైతే రెస్పాండ్, అసలు ఇండియన్ ఎంబసీకి సంబంధించింది మనం చెప్తే దమ్మాం ప్రాంతంలో ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉన్నదో బుధవారం నాడు, ప్రతి బుధవారం నాడు అక్కడ విజిట్ చేస్తారు. బుధవారం బేస్తవారం 2 రోజులు అక్కడ వారానికి 2 సార్లు బుధవారం బేస్తవారం నాడు వాళ్ళు అక్కడ విజిట్ చేస్తారు. చేసి ఏదైతే బాగోగులు చూస్తారు, ఇండియాకు సంబంధించిన ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళ మంచి చెడులు చూసుకోవడానికి వెళ్తారు. కానీ గత 3-4 నెలలుగా దమ్మాం ప్రాంతంలో ఎక్కడ కూడా, అంటే ఇండస్ట్రియల్ ప్రాంతం జుబేల్, దమ్మాం, అల్కోబర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఈ ప్రాంతాలలో అసలు ఇండియన్ ఎంబసీకి సంబంధించిన సేవలే లేవు. ఇప్పుడు భీమరావు రావు మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం చెప్పుకున్నది పెద్ద, చేసేదేమో చాలా చిన్న పనులు. లక్షలాది మంది ఇక్కడ ఉన్నారు. నియోమ్ సిటీలో ఇప్పటి వరకు మనం చూసినట్టయితే 22-25 వేల మందికి దాకా చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. అది కూడా ఎవరు పట్టించుకుంటలేరు. అసలు గల్ఫ్ దేశాల్లో మనకు జరుగుతుంది ఏంది? ఈ గోసలు ఎప్పుడు ఆగుతాయి మనకు? భీమరావు గారు మీరు చెప్పండి. ముందుగా ఏదైతే ఇప్పుడు ప్యానల్లో ఉన్నటువంటి బీజేపీ
దానికంటే ముందు మీ అందరికి ఇప్పుడు ఏదైతే ఫోర్సైట్ టీవీకి ఇంత విషయాన్ని బయట తీసుకొచ్చి ప్రచారం దీనికి ఏ విధంగా అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన చూపిస్తా ఉన్నదో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఈ ఒక్కరోజు జరుగుతున్నది కాదు. గత 5-6 సంవత్సరాలుగా ఈ మన ఏంటంటే విదేశాల్లో పోయి మన భారతీయులు మోసపోతున్న విషయాన్ని మనం పూర్తిగా చూస్తూనే ఉన్నాము. ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అక్కడ ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నటువంటి వాళ్ళ పైన ఇది నిజంగా అక్కడ జరిగేటటువంటి అది విజిటింగ్ వీసానా లేకపోతే వర్క్ మీద వెళ్తున్నటువంటి విషయం పైన భారత ప్రభుత్వము పూర్తిగా వాటిపైన పంపేటప్పుడే విచారణ చేయాలనేది మా ఒక డిమాండ్ అన్న. మీ ఫోన్ ఆటో రొటేట్ లో పెట్టండి, అది మొత్తం అది ఇట్లా పెట్టండి, చెప్పండి. సో ఇప్పుడు అక్కడే ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సంఘటనలు జరిగినప్పుడు మేలుకోవడం కంటే ముందే పోయేటప్పుడు ఫణేందర్ గారు ఒక్క నిమిషం అండి. ఫణేందర్ గారు మీ ఫోన్ కొంచెం ఒక 2 నిమిషాల పాటు మ్యూట్ చేయండి, ఎందుకంటే బ్యాక్ నుంచి అది సౌండ్ వస్తుంది. రైట్, క్యాన్ భీమరావు గారు. ఏదైతే ఇప్పుడు మన భారతీయులు విదేశాలపై మోసపోతా ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు ఇప్పుడు ఏజెన్సీలో వాళ్ళకి లిస్టెడ్ గా వీళ్ళపైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ ఏజెన్సీ ఉన్నది ఎవరిని తీసుకెళ్తా ఉన్నది అక్కడ పని మీద వెళ్తున్నదా లేకపోతే అక్కడ అమ్మేయడానికి వెళ్తున్నదా వాళ్ళ చూపి ఏందనే విషయాలపైన పూర్తిగా దృష్టి సారించిన అవసరం ఉన్నది. గతంలో కూడా ఒక విషయం మనం చూసాం సార్, కరీంనగర్ నుంచి 64 మంది మనం గల్ఫ్ దేశాల్లో పోయి బాధ్యులు అక్కడ మోసపోయినప్పుడు ఏ విధంగా ఇమ్మీడియట్ గా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ చొరవ తీసుకొచ్చిందో ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఒరిస్సా కానీ అక్కడ పోయి మోసపోయారో వాళ్ళని తీసుకొచ్చే విధంగా కొంచెం ప్రభుత్వాలు దృష్టి సాధిస్తే కొంచెం బాగుంటుందని తెలియజేస్తూ దానికన్నా ముందే ఈ అడ్డగోలుగా ఏదైతే ఏజెన్సీలను సాధారణ ప్రజలను వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చదువు రాని వాళ్ళను అక్కడ పని కల్పిస్తామని చెప్పేసి డబ్బుల విషయంలో దున్నుకుంటా ఉన్నాయో వాటిపైన కేంద్ర ప్రభుత్వం ఒక చట్ట రూపంలో ఏజెన్సీకి పైన దృష్టి పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. అంటే ఫరీందర్ గారు ఇప్పుడు చెప్పండి, మనం భీమరావు నాగర్ చెప్పినట్టుగా అంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీని మీద సరైన దృష్టి పెట్టకపోవడంతోనే ఈరోజు వందలాది మంది వేలాది మంది యువకులు మోసపోయి లక్షల రూపాయలు వెచ్చించి కూడా అక్కడ పోయి మరి అక్కడ ఈ దుస్థితులకు చేరి వారు కనీసం తిండికి కూడా వారికి లేనట్టుగా మనకు తెలిసి వస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు చదువుకున్నారండి, వెల్డింగ్ సంబంధించింది. మనం దీంట్లో చూస్తే వీళ్ళకు ఇందులో ఒక 2-3 అయితే చాలా చిన్న వయసు వాళ్ళు కూడా ఉన్నారు. అదే సార్ అక్కడ పని ఏంటంటే మేము ఎక్కువ ఈ ఏజెన్సీ ఏది ఉన్నదో ఈ ఏజెన్సీ పైన దృష్టి పెట్టాలని మేము ఒక చట్ట రూపంలో ఉండాలి. ఏజెన్సీ పైన వాళ్ళకి అడ్డగోలుగా పర్మిషన్ ఇప్పుడు విదేశాలకు తీసుకుపోవాలంటే ఆ ఏజెన్సీ పర్మిషన్ ఉండాలన్నా వద్దా? ఈ ఏ ఉద్దేశంతో పర్మిషన్ పెట్టుకున్నారు? మన దగ్గర ఇప్పుడు కన్సల్టెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు మోసం చేస్తున్నాయి. సో ఆ ఏజెన్సీ పైన కేంద్ర ప్రభుత్వం ఒక చట్ట రూపంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చట్ట రూపంలో కానీ వాటిపైన ఒక నియంత్రణ పెడితే బాగుంటుందని మేము కోరుతా ఉన్నాం. రైట్ సాబ్. అయితే ఫణీందర్ గారు ఇప్పుడు చెప్పండి, ఇంత ఘోరాలు జరుగుతున్నప్పటికీ చీమ కుట్టినట్టు కూడా మన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంత కూడా బాధ కలుగుతలేదు. అంటే గతంలో ఎన్నో ఏళ్లుగా ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేయాలి, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేయాలి అని ఒక డిమాండ్ ఉంది. కేరళ ఏదైతే ఉన్నదో కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఎన్ఆర్ఐ సెల్ అక్కడ బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. అంటే ప్రపంచంలోనే ఫిలిపైన్ ఏదైతే ఉన్నదో ఫిలిపైన్ దేశానికి సంబంధించిన ఏదైతే వాళ్ళు చేస్తారో ఎంబసీకి వాళ్ళ ఎన్ఆర్ఐసీలు ఎంత ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఒక నెల కనుక జీతం రాకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆ స్పాన్సర్ను ఆ కంపెనీల మీద డిఫర్మేషన్ కేసెస్ వేస్తారు. కాకపోతే మన దేశానికి సంబంధించి వస్తే ఇప్పటి వరకు కానీ ఎంతమంది చనిపోయినా కానీ ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేడు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఎన్నో ఏళ్ల నుంచి వెళ్ళి డిమాండ్ ఏదైతే ఉన్నదో ఎన్ఆర్ఐసీలు ఏర్పాటు చేయాలని, దానికి ఇప్పటిదాకా చేయలేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నాయకులు చెప్పాడో దానికి 100%, 90% నేను కూడా ఒక మాట అయితే నేను చెప్పగలుగుతున్నాను. ఏదైతే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా ఇవి ఒక H1 వీసాలు A1 వీసాలు అని కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ చదువుకునే వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుని అక్కడ ఉద్యోగాలు చేసే విధంగా కొన్ని వీసాలు అనేవి ఒక పెద్ద పెద్ద కంట్రీస్ ఇస్తూ ఉంటాయి. సో దాని మీద సరైనటువంటి అవగాహన, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ యొక్క ఏదైతే పాలసీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి విధి విధానాలు బట్టి ఆ యొక్క పాలసీస్ అనేవి వర్తిస్తూ ఉంటాయి. ఈ ఏదైతే లేబర్ కాంట్రాక్ట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, కింద స్థాయి వర్కర్లు ఎవరైతే ఉన్నారో, కూలీలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ ఇతర దేశాలకి మన ఎక్కువ ఇండియా నుంచి ఎక్కువ వెళ్తుంటారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎక్కువ వెళ్తుంటారు, తర్వాత బీహార్, రాజస్థాన్ నుంచి ఎక్కువ వెళ్తుంటారు. అయితే వీటి మీద రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి అవగాహన తీసుకోవట్లేదు, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు, సరైనటువంటి వ్యవస్థ అంటే
ఒక్కొక్క ఒక ఏరియాలో కనీసం 3-4 కన్సల్టెన్సీస్ ఆఫీస్ వచ్చేస్తున్నాయి. ఇది 100% రాష్ట్ర ప్రభుత్వం ఒక కట్టడి చేయాలి. వాళ్ళకి సరైనటువంటి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఆ ఫార్మేషన్ కంపెనీ తాలూకా ఫార్మేషన్ ఇతర దేశాల్లో ఇండియన్ ఎంబాసీతో కానీ మన యొక్క ఇతర దేశాల్లో కానీ దానికి కాన్ఫిడెన్షియల్ ఉన్నాయా లేదు, ఈ యొక్క ఏదైతే వీళ్ళు చెప్పేటువంటి ఉద్యోగాలు, వీళ్ళు ప్రచురించే ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బ్రోకర్ సిస్టమ్స్ ని సరైనటువంటి రీతిలో వాళ్ళకి సరైనటువంటి ఒక అవగాహన ఉందా లేదో, క్వాలిఫైడ్ కాదా అనేది చేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి 100% ఉన్నది. దీన్ని మేము కూడా ఏకీభవిస్తున్నాం. ఈ రోజున పేద పడుగు మళ్ళీ ఇప్పుడు ఇంత కళ్ళ చెప్పినట్టు కానీ మేము చెప్పినట్టు ఏదైనా సరే కూడా మన పరిస్థితులు చేజాడిపోయిన తర్వాత వాళ్ళని రప్పించడానికి మనం పరిష్కారం కన్నా కూడా ఇలాంటివి ఏవైతే కంపెనీస్ ఓపెన్ చేస్తున్నారో, ఇలాంటి ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక రిజిస్ట్రేషన్స్ ఉన్నారు, ఒక జీవీఎంసీ సంబంధించిన అధికారులు ఉన్నారు. ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే ఒక నామ్స్ ప్రకారంగా అది డిఓ కేటగిరీస్ కానీ లేదంటే ఆ యూనివర్సిటీస్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు సరిగ్గా కనుక వర్క్ చేస్తే, వీళ్ళు సరైనటువంటి రీతిలో దీని మీద పనిచేస్తే ఇలాంటి కూలీలు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని కట్టడి చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం చేయవలసినటువంటి ఫణీందర్ గారు ఒకే విషయం ఏంటంటే, ఏదేమైనప్పటికీ ఇక్కడి నుంచి వెళ్తున్నారు, అక్కడ వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోసపూరితంగా అక్కడ వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే, ఎప్పుడైతే ఒక ఇండియన్ ఎంబసీ రియాద్లో ఇండియన్ ఎంబసీ ఉన్నది, జెద్దాలో ఇండియన్ కాన్సులేట్ ఉన్నది, కాకపోతే జుబేల్ ప్రాంతం ఏదైతే ఇండస్ట్రియల్ సిటీగా ఏదైతే ఉన్నదో సౌదీ అరబ్లో, అక్కడ మనకు సంబంధించిన ఇండియన్ ఎంబసీ కాన్సులేట్ లేకపోవడంతోనే అక్కడి సరి అయిన పద్ధతిలో మన సిబ్బంది మన అధికారులు అక్కడ వెళ్ళకపోవడంతో వారు అక్కడ కుమ్మక్కై, ఒకవేళ కనుక ఒక ఉద్యోగస్తుడు అక్కడికి వచ్చినా కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా వారికి సరైన స్పందన వారికి లేదు. విఎఫ్ఎస్ సిస్టమ్ పెట్టేసి అక్కడ మీరు రండి, విఎఫ్ఎస్లో మీ కంప్లైంట్స్ ఇవ్వండి అని చెప్పడం ద్వారా విఎఫ్ఎస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎంబసీకి రావడం, ఎంబసీ అధికారులు అక్కడ వెళ్ళకపోవడంతోనే ఇవన్నీ ఈ మిస్కమ్యూనికేట్ అయ్యి చాలామంది ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ఇప్పటిదాకా ఇండియన్ ఎంబసీ కూడా దీని మీద ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మనం కూడా ఈ విషయంపై కూడా మనం చేశాం. ఇంకొక విషయం ఏంటంటే, గత కొన్ని నెలల క్రితం కువైత్ ఎమినెస్టీ ప్రకటించింది. ఎంతమంది మనకు తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన వచ్చారో ఇప్పటిదాకా దాఖలాలు లేవు, ఎంతమందిని పంపించారనేది. మ్యాక్సిమం కువైత్లో ఎమినెస్టీ ప్రకటించిన తర్వాత మహిళలు 100ల సంఖ్యలో ఎంబసీకి వెళ్ళడం జరిగింది. ఎంబసీకి వెళ్ళిన తరుణంలో మహిళలకు ఎంబసీ అధికారులు వాళ్ళ స్పాన్సర్లకు ఫోన్ చేసి మరి వాళ్ళకే అప్పగించడం జరిగింది. నిన్నగాక మొన్న దుబాయ్లో కూడా ఎమినెస్టీ ప్రకటించారు. దానికి సంబంధించి కూడా ఇప్పటిదాకా కల్లివల్లి అక్కడ దుబాయ్లో ఏదైతే ఇస్తారో వారి సైన్యమైన కూడా సరి అయిన సమాధానం ఎంబసీలు ప్రకటించలేదు. అంటే విదేశాంగ శాఖ ఏదైతే ఉన్నదో ఇంత నిర్లక్ష్య వైఖరి గల్ఫ్ మీద ఎందుకు పెడుతుంది? ఎప్పుడైతే అమెరికాలో, బ్రిటన్లో, జర్మన్లో ఎప్పుడైతే ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి చనిపోతాడో ఇమీడియట్లీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళని రప్పిస్తారు. కానీ గల్ఫ్ దేశాలలో చనిపోయిన వారికి, గల్ఫ్ దేశాలలో ఇంత బాధలు అనిపిస్తున్న వారికి సరైన పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు వారు చూపెడతలేదు? ఇది నేను అడుగుతున్నాను. ఓకే, మీరు నాయక్ గారు చెప్పండి. ఏదైతే ఇప్పుడు మన దేశం నుంచి విదేశాలకు తీసుకెళ్తున్న ఏజెన్సీ ఉన్నదో, ఏజెన్సీ వెళ్ళినప్పుడు భారతదేశం ఒక డేటా పెట్టుకుంటుంది, ఏ ఏజెన్సీ ఏ దేశానికి ఎంతమందిని ఏ పర్పస్ లో పంపిస్తా ఉన్నదని. సో ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళకి అక్కడ ఓన్లీ విజిటింగ్ వీసా మీద పంపిస్తున్నదో, ఖచ్చితంగా విజిటింగ్ వీసా దానికి లిమిట్ ఉంటుంది. ఒక నెలనా, 2 నెలనా, 3 నెలలు కూడా మాక్సిమం దాటి ఎవరికి కూడా ఇయ్యరు. సో ఈ 3 నెలలు దాటిపోయిన తర్వాత ఈ భారతదేశం ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్తున్నటువంటి వాళ్ళది ఏజెన్సీ వాళ్ళ డేటా పెట్టుకొని ఇంతమందిని మీరు ఈ దేశానికి సౌదీ అరేబియా కానీ లేదా ఆస్ట్రేలియా కానీ పంపించారు, మరి ఇప్పుడు 30 మంత్ అయిపోయింది, వాళ్ళు తిరిగి వచ్చారా లేదా అనేటువంటి విదేశాంగ శాఖ ఉన్నటువంటి అంబాసిడర్ దగ్గర లిస్టు అనేది ఉండాలి. సో వీళ్ళు పంపిస్తున్నటువంటి ఏజెన్సీ పూర్తి వివరాలు లేదు, ఏ ఏజెన్సీ ఎవరిని పంపిస్తున్నారో లేదు. అక్కడ పోయిన తర్వాత మోసపోయిన తర్వాత ఏదో మనం ఆన్లైన్ లో వాళ్ళ బాధ చూసి అక్కడ ఉన్న కమ్యూనికేట్ చేయడం వల్ల బాధపడడం కంటే ముందే దీనికి ఒక ప్రీ ప్లాన్ గా ఇలా రాష్ట్ర ప్రభుత్వము బీజేపీ ఇలా ప్రజల పక్షాన 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయాలంటే ఇటువంటి ఒక నియంత్రణ పెట్టాలి. ఈ ఏజెన్సీ ఈ రోజు విజిట్ ఇంతమంది ఇంతమందిని పంపింది, ఇంకో ఏజెన్సీ పేరు ఎక్స్టర్న్ అనుకుంటే ఆ ఏజెన్సీ ఇంత పర్మనెంట్ లేబర్ మీద పంపించడం డేటా అనేది మెయింటైన్ చేయడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంది సార్. సో దీనిపైన ఇప్పుడు ఏదైతే ఎన్ఆర్ఎస్ గురించి ఒక చట్టం తీసుకురావాలని చెప్పారో ఇప్పుడు వరకు దానిపైన బీజేపీ ప్రభుత్వం మాట్లాడకూడదు, మన దురదృష్టకరం సార్. సో ఈ విషయాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఇప్పుడు జరిగిన దానికి వాళ్ళకు సురక్షితంగా రప్పించడము, ఇక్కడ ముందు ఇటువంటి దానికి ఒక చట్ట రూపంలో తీసుకొస్తేనే బాగుంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్. అయితే ఇప్పుడు ఫణీందర్ గారు మీరు చెప్పండి,
మీరేమంటారు దీని విషయంపై? భారతదేశానికి సంబంధించిన అధికారులు అక్కడ సరైన స్పందన ఇస్తలేరు అని తెలిసింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం మీరు చేస్తున్న చర్యలపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? 100% ఏవైతే బీజేపీకి సంబంధించి అంటే బీజేపీ పాలిత ప్రాంతాలు కాకుండా బీజేపీ పాలించలేనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఎక్కడైనా సరే నిమిషం అన్న అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది ఈ 4 రోజులు వెళ్ళలేదు. ఒక నిమిషం వివరమన్నాను కొంచెం నేను ఏకీభవిస్తాను దానిలో. ఇది ఏదైనా ఒక పేదవాళ్ళ తాలూకు సమస్య దీంట్లో ఎక్కడ కాంట్రవర్షియల్ వద్దండి, మనం కావాల్సిందల్లా సమస్య పరిష్కారానికి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తమిళనాడు ప్రాంతం నుంచి కానీ ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాల్లో ఎక్కువగా వలస కూలీలు ఏవైతే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారో దాని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, ఆ యొక్క విదేశాంగం సంబంధించిన వాళ్ళు కానీ, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కానీ, ఇలాంటి ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వీటిని కట్టడి చేసేటువంటి వ్యవస్థ హోమ్ మినిస్టర్స్ కానీ వీళ్ళందరి తాలూకా బాధ్యత అయితే 100% మేము కూడా ఏకీభవిస్తున్నాం. 100% ఉన్నది. వాళ్ళు సరైనటువంటి రీతులు అంటే వాళ్ళ కూలీలని వాళ్ళని ఇష్టానుసారంగా వాళ్ళు వదిలేయడము, వాళ్ళ యొక్క బాధ్యతని వాళ్ళ యొక్క శ్రమని మనం సరైనటువంటి రీతిలో వాళ్ళు మనం పరిష్కరించలేకపోవడం అనేది చాలా బాధాకరము. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు మానవలసిన బాధ్యత ఉంది. దీనికి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా సరైనటువంటి రీతిలో న్యాయ వ్యవస్థ జరిగే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉందని మేము కూడా అదే చెప్తున్నాం. ఈ రోజున ముఖ్యంగా కేరళలో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు కేరళలో ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వ్యవస్థ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ స్టూడెంట్స్ తాలూకు వ్యవస్థ, ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా బాగుంటుంది. వాళ్ళు వెళ్ళడానికి ఒక వీసా పర్మిట్ కానీ, ముఖ్యంగా ప్రపంచంలోనే దేశాల్లో అన్ని దేశాలలో కంటే కేరళ వాళ్ళు ఎక్కువ ఇతర దేశాలలో ఉంటారు. ఆ తర్వాత తమిళియన్స్ ఉంటారు, ఆ తర్వాత మన తెలుగు వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి సరైనటువంటి వీటి మీద ఒక అవగాహన లేకపోవడము, వీళ్ళ సరైనటువంటి సమస్య అయిపోయిన తర్వాత వాటిని పరిష్కారం ధోరణి కాకుండా ఏవైతే యొక్క ఇలాంటి కన్సల్టెన్సీస్ ఆఫీసు మీద ఒక రైడ్ చేసి వాళ్ళ సరైనటువంటి విధి విధానాలు ఉన్నాయా, ఆ వ్యవస్థ కంపల్సరీగా వ్యవస్థ ఒక రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉందా లేదా, వీళ్ళలో ఎంతమంది నిజంగా ఉన్నారు, ఎంతమంది యొక్క డూప్లికేట్స్ ఉన్నారు, ఎంతమంది యొక్క రాంగ్ వీసాల ద్వారా పంపిస్తారని తెలుసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీన్ని సమన్వయపరచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. మేము కూడా చెప్తున్నాం 100% ఉంది అన్న. ఇది ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. చాలా బాధ అనిపిస్తుంది. పొద్దున వాళ్ళతో మీరు చెప్పిన తర్వాత మేము మాట్లాడిన తర్వాత వాళ్ళు నిజంగా చాలా బాధపడుతున్నారు. హలో అయ్యో ఏంటి వాళ్ళ కనీసం తినడానికి తిండి లేదు, రావడానికి వాళ్ళ కనీసం ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి రోజున మనకు ఉన్నది. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. నేను పొద్దున్న కనీసం వాళ్ళతో అరగంట మాట్లాడాము. ఈ 25 మంది ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం అనేది మాకు కూడా చాలా బాధగానే ఉంది. మీరు పట్టించుకుని దీన్ని మీరు తీసుకొచ్చారు. 100% మేము కూడా స్థానికంగా మాకు ఇక్కడి నుంచి శ్రీకాకుళం ఒక 80 కిలోమీటర్లు ఉంటుంది. మేము వాళ్ళతో కూడా మేము మాట్లాడాము. దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలా, అక్కడ ఏదైనా సరేనా ఏ రాజకీయమైనా సరే మానవత్వం కన్నా ఏది కాదు, మానవత్వానికి మించింది ఏది కాదన్నది మేమైతే 100% చెప్తాం. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిస్థితులు ఈ రోజున దయానీయమైన పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ బాధపడుతున్నారు, కన్నీటి వ్యధలో ఉన్నారు. ఈ రోజున వాళ్ళకి ఏం జరిగినా కూడా కనీసం డబ్బిచ్చి మన సమస్యను పరిష్కారం చేసుకుందామంటే, డబ్బుతోటి ప్రాణం ఖరీదు చేద్దామంటే అది ఏ రాజకీయ పార్టీ సరే మేము కూడా ఎగ్రీ. 100% రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలా, హోమ్ మినిస్టర్ గారు చొరవ తీసుకోవాలా, నిర్ణయాలు మటుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే కనుక ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము కూడా. ఫరీందర్ గారు ఒకే ఒక్క విషయం మీతో ఏదైతే చెప్పదలుచుకున్నామో అది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు వెళ్ళింది మాత్రం దీని మీద విజిట్ వీసా మీద, ఆ విజిట్ వీసా మీద వెళ్ళిన తర్వాత ఆ విజిట్ వీసాకు సంబంధించిన కూడా సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయం దాటిపోయింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇల్లీగల్గా ఉన్నారు. ఇల్లీగల్గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ బాధ్యతలు తీసుకుంటాయా? వారికి రావాలంటే ఆ దేశకు సంబంధించిన చట్టాన్ని ఉల్లంఘించింది కాబట్టి ఆ దేశ చట్టం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం అక్కడ వాళ్లకు శిక్షనో లేకపోతే జుర్మానానో కట్టవలసి వస్తుంది. ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటే మాత్రం వారిని ఇమీడియట్గా రప్పియొచ్చు. లేని పక్షంలో ఆ దేశ చట్టం ఏముంటుందో ఆ చట్ట ప్రకారం వాళ్లకు శిక్షనో జుర్మానానో విధించేస్తుంది. ఈ నేపథ్యంలో మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలా వెళ్దాం, ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గంగా మీరు దేశంలో మీరు అధికారంలో ఉన్నారు, తెలంగాణలో భీమరావు నాయక్ గారు అధికారంలో ఉన్నారు, ఆంధ్రలో కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కూటమిలో ఉన్నది కాబట్టి
ఈ సమస్యను పరిష్కరించడానికి సరే మేము అనుకుందాం, రామ్మోహన్ నాయుడు గారు చాలా బ్రహ్మాండంగా ఇనిషియేట్ తీసుకున్నారు. కేవలం ఈ రాసడంత మాత్రం నేను ఈ సమస్యను పరిష్కారం అవుతుందని మాత్రం అనుకోలేదు. దీని మీద కంపల్సరీగా ఫాలోఅప్ చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. అయితే దీపద్యంలో ఎలా వెళ్దామని మీరు సూచనలు ఇస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు చెప్పండి. ఎందుకంటే ఈరోజు మనం చూశామండి, మీరు మాట్లాడారు. నాకు ఇంతకుముందు ఆ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఈ గోపాల అది వాళ్ళ మోహన్ రావు వాళ్ళ భార్య నిర్మల గారు, వంశీ గారు, గోపాలకృష్ణ గారు వాళ్ళందరూ లైన్లోకి వచ్చారు. అలాగే అదే బిందు ఎవరైతే ఉన్నారో బిందుకు సంబంధించిన అన్న ఎవరైతే ఉన్నారో మోహన్ రావు గారు ఆయన కూడా లైన్లోకి వచ్చారు. అట్లనే చిత్రాడ అజయ్ కూడా లైన్లోకి వచ్చారు. వచ్చిన మరుక్షణమే అక్కడి నుంచి వెళ్ళి ఏమైందా లేకుంటే ఒత్తిడి పెరిగిందా ఏమైంది అనేక కారణాలు నేను చెప్పలేము, ఏం కారణాల చేతను ఇమీడియట్లీ వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయారు. దీని అందరికి చూస్తుంటే ఎంత భయం భ్రాంతులకు గురవుతున్నారో ప్రజలు. అక్కడ ఏదైనా మాట్లాడడానికి సౌదీ అరేబియా అనేది ఒక డిక్టేటర్షిప్ లాగా వ్యవహరిస్తున్నది ఇప్పుడు మన దేశానికి సంబంధించి. ఈ నేపథ్యంలో మీరు ఎట్లా చెప్తారు చెప్పండి. అన్న మీ మాటకి చెప్తున్నాను నేను. ముందు నేను మాట్లాడిన తర్వాత చూస్తే వాళ్ళకి ఒత్తిడి కన్నా కూడా వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు. వాళ్ళకి సరైనటువంటి వ్యవస్థ గురించి వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు అంటే ఏది మాట్లాడితే ఏమైపోతుంది అంటే వాళ్ళు ఒక ఏమైనటువంటి వాతావరణంలో భయాందోళన కలిగిన వాతావరణంలో వాళ్ళు ఉన్నారని తప్పించి కానీ వాళ్ళు ఎటుపక్క సహాయం వస్తుందా ఎటుపక్క మన వాళ్ళని రప్పించుకుంటామనే ఒక ఆలోచనలో ఉన్నారని తప్పించి కానీ వాళ్ళకి ఏది ముందు ఏది వెనక తెలియడం అమోఘమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మీరు నిజంగా వాళ్ళకి ధైర్యం చెప్పారు, మీ గురించి కూడా చెప్పారు, మీరు చాలా ధైర్యాన్ని చెప్పారని చెప్పేసి. సో 100% ఇప్పుడు వచ్చిన పరిస్థితులు అయితే అక్రమంగా చొరబాటుదారులు ఇతర దేశాలలో ఎవరైతే ఉన్నారో అది 100% ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు వ్యతిరేకించినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వ్యతిరేకించిన కారణం ఎవరైతే ఉన్నారో ఆ కన్సల్టెన్సీస్ ఆఫీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద సరైనటువంటి రీతిలో యాక్షన్ తీసుకోవాలా, ముందు వాళ్ళని సీజ్ చేయాలా, వాళ్ళని రప్పించి తర్వాత వీళ్ళ మీద వాళ్ళు ముందస్తుగా ఎటువంటి చర్యలు కూడా వాళ్ళకి ఎటువంటి ఏమీ కూడా జరగకుండా ఉండే విధంగా వాళ్ళకి సరైనటువంటి శిక్షలు అనే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయాలా, దానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు 100% ఇవ్వాలని చెప్పని మేము కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళనైతే ముందుకు చెప్పండి, వాళ్ళనైతే కనుక ముందుకు తీసుకురావాలన్నా మీరు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ స్టెప్ ఏదైతే ఉందో 100% దాన్ని మేము కూడా తీసుకెళ్తాము, మేము కూడా ముందుకు తీసుకెళ్తాము, వాళ్ళ వివరాలను ముందుకు తీసుకెళ్తాము. సో 100% వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఇలాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మన విశాఖపట్నంలో చూస్తే ద్వారకా నగర్ లో చుట్టుపక్కల చూస్తే కనీసం ఒక 30-40 కనబడుతూ ఉంటాయి. మనకి సరైన రిజిస్ట్రేషన్స్ కనబడవు. అంటే కాంప్లెక్స్ ఏరియాలో ఎవరిచ్చినా సరే మీరు యూకే స్టడీ యూకే అంటే సరే ఈ విషయంపై భీమరావు గారు మీరు ఏమంటారండి? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సార్ ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. ఏదైతే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళకి రప్పించడం కోసము వాళ్ళకి ఇనిషియేటివ్ తీసుకున్నారో దానికన్నా ముందే ఒక విషయం కూడా అక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే ఏజెన్సీ ఉన్నదో ఈ ఏజెన్సీ ఎవరు పంపించారని కూడా వాటిపైన కూడా ఎంక్వైరీ పెట్టాలి. ఇంకోటి అక్కడ ఆ దేశంలో కూడా మన వాళ్ళు నష్టపోతున్న విషయం ఏంటంటే అక్కడ పోయిన తర్వాత వీళ్ళకి ఇమ్మీడియట్గా ఏంటంటే ఇప్పుడు విజిటింగ్ అని వీజా పెట్టేసి అక్కడ పనిలో కల్పిస్తా ఉన్నారు. సో అక్కడ చేసేటువంటి కంపెనీలు అక్కడ చేసే వర్క్ లో కూడా మనం ఏదైతే పంపిస్తున్నారో ఆ కంపెనీ కూడా చెక్ చేసుకోవాలి. నిజంగా వీళ్ళు పని కోసం వచ్చారా లేకపోతే వీళ్ళు విజిట్ మీద వచ్చారా అనే దేశం కూడా ఆ దేశానికి కూడా మనం కొంచెం అక్కడ ఉన్నటువంటి కండిషన్ ని బట్టి ఎలిజిబుల్ చేస్తే కొంచెం బాగుంటది. ఈ విషయం ఎవరంటే ఇలా కేంద్ర ప్రభుత్వం విదేశాంగ మంత్రి శాఖలో ఉంటుంది. అది కాబట్టి ఆ శాఖ దీనిపైన మన వాళ్ళు ఏ కంపెనీకి పోతున్నారు, అక్కడ పోయిన తర్వాత ఈ కంపెనీలో నిజంగా వర్క్ ఉందా లేదా అనేది కూడా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని చూసుకొని పంపితే బాగుంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదే సమయంలో ఇంకొక విషయం ఏంటంటే కేవలం ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్ఆర్ఐస్ లేకపోవడం కూడా ప్రధానంగా ఒక కారణం కూడా అవుతుంది. ఇంతలో ఇక్కడ చెప్తున్నారు చాలా మంది మేము చేస్తున్నాము, మేమే ఉద్ధరిస్తున్నామని చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడైతే గ్రౌండ్ వర్క్ సమయానికి వస్తే మాత్రం ఎవ్వరు కూడా దాంట్లో చొరవ చూసుకుంటలేరు, చూచి చూడనట్టుగా వెరుస్తున్నట్టుగా చాలా క్లియర్గా అనిపిస్తుంది. సార్ ఈ విషయంపై ఇంకో విషయం కూడా చెప్పొచ్చు. ఏదైతే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా గతంలో ఈ వ్యాపారం చేసి కేసులో ఉన్నటువంటి విషయం కూడా గుర్తు చేయాలా. ఎందుకంటే ఈ అమాయకులను ఇప్పుడు ఏదైతే ఏజెన్సీ రూపం ఉన్నదో అసలు తరతరాలుగా వస్తా ఉన్నది. సో దీనిపైన ఇవాళ గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా సరే చర్య తీసుకోకపోవడం బాధాకరమైన విషయము. ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మేమైనా కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వమైనా కానీ ఇనిషియేటివ్ గా తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటి రైట్. పరేందర్ గారు మీరు ఏమైనా సూచనలు ఇవ్వదలుచుకున్నా ఈ విషయంలో లాస్ట్ ఎట్ ద టైం కంక్లూడింగ్? 100% ఇలాంటి కంపెనీస్ ఇలాంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నా ముందు 100% ముందు వాళ్ళని సీజ్ చేయాలా, వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేసైనా సరే వాళ్ళని ముందు శిక్షించాలా. ఇది వాళ్ళ చాలా తప్పు. ఇది పేదవాడితో ఆడుకునేటువంటి ఎవరైనా సరే కూడా మనం 100% లక్షల రూపాయలు వాళ్ళు కొన్ని లక్షల రూపాయలన్నా మన ఊరికన్నా ఊరెళ్ళి ఫోన్లు పనిచేస్తే ఒక
అమెరికా వస్తే మనం పడిపోతామే, మనం మీద పడిపోతామే. అలాంటిది ఇతర దేశాల్లో మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుందండి ఫణీందర్ గారు. నేను కూడా అక్కడ ఉన్న పరిస్థితులు చూసాను, అక్కడ సిస్టమ్ చూసాను, అక్కడ వాతావరణాన్ని కూడా చూసాను. అలాంటి వ్యవస్థలు వీళ్ళు సరైనటువంటి వివరాలు ఇవ్వకుండా సరైన ముందు ఈ ఇన్స్టిట్యూట్ 100% మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. రైట్, నాన్ వేలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలి, నాన్ వేలబుల్ వారెంట్ వీళ్ళ మీద ఇష్యూ చేయాలా, వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని శిక్షించాలా. అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని వదలకూడదన్నా. ఇచ్చే పరిస్థితుల్లో పేదవాడితో ఆడుకునే వాళ్ళు ఎవరైనా సరే కూడా వదలకూడదు. రైట్, అంటే ఇప్పుడు మనం చూసాం ఏదైతే ఆవేదన బీజేపీ తరఫున అయినప్పటికీ చాలా క్లియర్గా ఫణీందర్ గారు ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చారు. ఏంటంటే వాడు ఎవడన్నా కానివ్వండి, ఎవరైతే ఇలాంటి దొంగ పనులకు అతను చేసుకొని మనకు సంబంధించిన మోసపూరితంగా వాళ్ళను విజిట్ వీసా మీద పంపించిన తర్వాత అక్కడ ఏదైతే వాళ్ళు ఎంత దారుణంగా పరిస్థితులను ఎదుర్కొంటున్నారో కేవలం మనం చూసినట్టయితే గత 2 రోజులుగా కంటిన్యూస్గా ఫోర్స్ ఐస్ టీవీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఎవరైతే ఉన్నారో 22 మంది మనకు సంబంధించిన మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 22 మందితోని కంటిన్యూగా టచ్లో ఉంది. అయినప్పటికీ వాళ్ళు మనతో మాట్లాడిన తర్వాత ఈరోజు వాళ్ళు అంగీకరించారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కూడా చెప్పారు. ఫోర్స్ ఐస్ టీవీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారికి అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడానికి మన మిత్రులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ నంబర్లు ఇవ్వండి, మేము పోయి వాళ్ళకు భోజనాలు కానీ ఇంకా ఇతరత్ర ఏదైతే ఉన్నదో మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఒక విషయం ఏంటంటే కేవలం ఎన్ఆర్ఐ సెల్ లేకపోవడం, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్ర తెలంగాణకు ఎన్ఆర్ఐ సెల్ అక్కడ ప్రత్యేకంగా లేకపోవడంతోనే ఇవన్నీ ఇంత దురాగతాలు జరుగుతున్నట్టుగా, అలాగే ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉన్నదో దుబేల్ ఏదైతే ప్రాంతం ఉన్నదో దమ్మాం ప్రాంతంలో, ఈస్టర్న్ ప్రాంతంలో అక్కడ తన కార్యకలాపాలు మొత్తం చేస్తలేదు కాబట్టి ఇంత నిర్లక్ష్య వైఖరికి కారణమైన ఎంబసీ తక్షణమే చొరవ తీసుకొని అక్కడ ఏదైతే దమ్మాం ప్రాంతంలో ఇండస్ట్రియల్ ప్రాంతంలో అక్కడ ఒక ప్రత్యేకంగా ఇండియన్ కాన్సులేట్ ఏదైతే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు భీమరావు గారును అలాగే ఫణీందర్ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్ విశాఖపట్నంలో ఉన్నారు. మీకు చాలా దగ్గరలో వీళ్ళందరూ ఉంటారండి. వీళ్ళకి కావాలంటే వీళ్ళ అడ్రస్సు, వీళ్ళకి సంబంధించిన పూర్తి ఫోన్ నెంబర్లు కూడా ఫోర్స్ ఐస్ టీవీ మీకు ఇస్తుంది. ఫోర్స్ ఐస్ టీవీ తద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితోని మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించే వరకు మీరు మాతోనే సహకరిస్తారని మేము కోరుతున్నాము. అలాగే భీమరావు నాయక్ గారు కూడా మీరు కూడా ప్రతిపక్ష నాయకునిగా అంటే సంబంధించింది అక్కడ లోక్సభలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తేసి మనం ఏదైతే చొరవ తీసుకుంటున్నామో దీన్ని ప్రత్యేకంగా అక్కడ దృష్టి సారించి ఏదైతే ప్రతిపక్షంగా ఉన్న రాహుల్ గాంధీ కానివ్వండి లేకపోతే ప్రియాంక గాంధీ కానివ్వండి ఇలాంటి మరొకసారి తలెత్తకుండా చూడడానికి ప్రయత్నం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఏదో చెప్తున్నారు, మీరు చెప్పండి, ఏం చెప్తున్నారు? దళిత బాధితుల గురించి గత పార్లమెంట్ సెక్షన్లోనే రాహుల్ గాంధీ ఒక మాటలు మాట్లాడింది. ఓకే, విదేశాలలో పోయి బాధపడిన విషయం మనం అంత చూసాం. 600 మంది విదేశాలకు ఉన్నప్పుడు అరబ్ కంట్రీలో ఇబ్బంది పడినప్పుడు ఆ విషయం కూడా అప్పుడు గతంలో ఉన్నటువంటి మన సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడు ఆ విషయం ఎంత ఇనిషియేటివ్ తీసుకున్నారో ఇప్పుడు ఏదైతే ఉన్న రామ్మోహన్ రెడ్డి తీసుకోవడం కాదు, విదేశాంగ మంత్రితో పాటు ఇమీడియట్ గా హోమ్ మినిస్టర్ స్పందించి వాళ్ళని తీసుకునే బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సార్. ఓకే, రైట్. అదే ఇదే విషయంపై రాహుల్ గాంధీ కూడా ఈ విషయాన్ని మీరు చేర్చేస్తారని మేము కూడా మా ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ గారితో ఈ విషయాన్ని మనం పంపించడానికి ప్రయత్నం చేస్తాము. దాంట్లో మాకు కూడా సహాయం అందిస్తారని ఆశిస్తూ ఈరోజు గల్ఫ్ గోస కార్యక్రమంలో ఈరోజు ఏదైతే బాధితులు రావాలనుకున్నారు కానీ అనేక కారణాలు ఏంటో మనకు తెలివి రాలేదు, కానీ వాళ్ళు మాత్రం ఈరోజు రాకపోవడానికి ఒకసారి వాళ్ళ బాధలు అంటే గతంలో ఒక విషయం నా ఎక్స్పీరియన్స్, సొంత ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో గతంలో ఒక 2 వ్యక్తులు 12-14 సంవత్సరాలు ఖమీష్ ముషీద్ అనే ఒక జైల్లో ఉండగా మనం ప్రత్యేక దృష్టి సారించి వారిని ఇండియాకి రప్పించడం జరిగింది. రప్పించిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే నా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను సార్, మీరు కనుక ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే మాకు పిల్లనివ్వరు సార్ అని చెప్పారు. అది నా కర్మరా బాబు, 14 సంవత్సరాలు జైల్లో ఉన్నారు, అంత కష్టపడి అన్ని విధాలతోని నేను శ్రమించి మిమ్మల్ని రక్షించాను, మీరు ఒకసారి మాట్లాడండి అని చెప్తే ప్రజలకు కొంచెం ఒక మెసేజ్ ఇవ్వండి అంటే మాకు పిల్లనివ్వరు సార్ అన్నారు. ఇలాగే ఈరోజు కూడా ఇదే ఏమన్నా బాధలు ఉండవచ్చు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు పర్సనల్గా ఏదైతే బాధలు ఉన్నాయో వాళ్ళు ఫోర్స్ ఐస్ టీవీ వాళ్ళతోనే అండగా ఉంటుంది. వాళ్ళు మన దగ్గరికి రాకున్నా కూడా ఎప్పటికీ కూడా ఫోర్స్ ఐస్ టీవీ ప్రజాపక్షంనే నిలబడి ప్రజా సమస్యలకై ఎత్తి పరిస్థితులలో వాళ్ళ సైడే ఉండి
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చాలా కంకణం కట్టుకున్న ఫోర్స్ ఐస్ టీవీ ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీ తోడుగానే ఉంటుందని మీకు హామీ ఇస్తున్నాము. ఇలాగే రేపు మరొకసారితో మీతో కలుద్దాం. అప్పటిదాకా సెలవు ఇవ్వండి. స్టే ట్యూన్ టు ఫోర్స్ ఐస్ టీవీ.